ఒకే దెబ్బకు మూడు కేసీఆర్ మాస్టర్ ప్లాన్. కేసీఆర్ జాతీయ మంత్రం వెనుక పెద్ద స్కెచ్. మూడు ప్రధాన కారణాలను వివరిస్తున్న విశ్లేషకులు. దేశం దారి తప్పుతోంది. ఈ మత కల్లోలాలు ఏంటి? ఈ క్యాన్సర్ను నలిపి పారేయాలి. చివరి రక్తపు బొట్టు వరకు పోరాడతా. భారత్ను సెటరైట్ చేస్తా. బీజేపీని తరిమేస్తా. ప్రధాని మోదీని టార్గెట్ చేస్తూ కొద్ది రోజులుగా తెలంగాణ సీఎం చేస్తున్న కామెంట్స్ ఇవి. ఎంతో బలమైన బీజేపీ పార్టీని ఢీకొట్టాలి అంటే ప్రాంతీయ పార్టీలు అన్నీ ఏకం కావాలి అనేది కేసీఆర్ ఆలోచన. కాంగ్రెస్ లేకుండా ఆయన వల్ల ఏం కాదు అనేది హస్తం నేతల వాదన. ఈ విషయాన్ని పక్కన పెడితే కేసీఆర్లో వచ్చిన ఈ సడన్ చేంజ్ వెనుక మూడు బలమైన కారణాలు ఉన్నాయి అని విశ్లేషకులు అంటున్నారు. కేసీఆర్ జాతీయ రాజకీయాల వెనుక విశ్లేషకులు చెబుతున్న మూడు కారణాలు. రాష్ట్రంలో బీజేపీ బలోపేతం, కేసీఆర్కు ఇంటిపోరు, టీఆర్ఎస్ అవినీతిపై కేంద్రం దృష్టి. కేసీఆర్ బంగారు భారతం నినాదం వెనుక ఈ మూడు కారణాలే ప్రధానంగా కనిపిస్తున్నాయి అని విశ్లేషకులు అంటున్నారు. రాష్ట్రంలో బీజేపీ బలోపేతం, తెలంగాణలో బీజేపీ పార్టీ హైదరాబాద్కే పరిమితం. ఇది ఒకప్పటి మాట. మాస్ లీడర్గా కరీంనగర్ గడ్డపై బాగా ఫాలోయింగ్ ఉన్న బండి సంజయ్ బీజేపీ అధ్యక్షుడు అయ్యాక ఎన్నో మార్పులు చోటు చేసుకున్నాయి. టీఆర్ఎస్తో సై అంటే సై అనేలా బండి సంజయ్ వ్యవహరించిన తీరు క్యాడర్లో కొత్త ఉత్సాహాన్ని నింపింది. దుబ్బాక ఉప ఎన్నిక గెలుపు వారికి మరింత బూస్టప్లా మారింది. ఆ తరువాత జీహెచ్ఎంసీ ఎన్నికలు, హుజూరాబాద్ విజయం, డి అంటే డి అంటూ బీజేపీ నేతల ధర్నాలు, నిరసన ప్రదర్శనలతో గ్యాప్ లేకుండా ప్రభుత్వంపై పోరుబాట చేయడంతో రాష్ట్రంలో పార్టీ బలపడిందని విశ్లేషకులు అంటున్నారు. దీన్ని గమనించిన కేసీఆర్ ఇక ఊరుకుంటే లాభం లేదని యుద్ధం ప్రకటించారని చెబుతున్నారు. నిజానికి 2014వ సంవత్సరం నుంచి బీజేపీకి పరోక్షంగా స్నేహహస్తం ఇస్తూ కేసీఆర్ వచ్చారని గుర్తు చేశారు. సడన్గా తెలంగాణలో బీజేపీ రేసులోకి రావడంతో ఎదురుదాడి చేయడం మొదలుపెట్టారు అని అంటున్నారు. రాష్ట్రంలోని బీజేపీనే కాకుండా కేంద్రంలోని ఎన్డీఏ సర్కార్ను కూడా టార్గెట్ చేయడం వెనుక ఇంకో రెండు కారణాలు ఉన్నాయి అని చెప్తున్నారు. కేసీఆర్కు ఇంటిపోరు. కేసీఆర్ కేంద్రాన్ని టార్గెట్ చేయడానికి రాష్ట్రంలో బీజేపీని కట్టడి చేయడం ఒక కారణం అయితే ఇంటిపోరు మరో కారణంగా చెప్తున్నారు విశ్లేషకులు. ఎందుకంటే తెలంగాణ కొత్త సీఎంగా కేటీఆర్ అని కొన్నేళ్లుగా పేపర్లు, ఛానళ్లకు లీకులు ఇవ్వడమే కానీ అది సాధ్యం కావడం లేదు. ఎన్నాళ్ళని ఎదురు చూడాలి అని కేటీఆర్ కేసీఆర్తో యుద్ధానికి దిగారని, ఈ విషయంలో తరచూ ఇంట్లో సామాన్లు కూడా పగిలిపోతున్నాయి అని బీజేపీ నేతలు చేస్తున్న విమర్శలను విశ్లేషకులు గుర్తు చేస్తున్నారు. అందుకే ఓవైపు రాష్ట్రంలోని బీజేపీ పార్టీని అదుపు చేస్తూనే జాతీయ రాజకీయాల పేరుతో ఢిల్లీకి వెళ్తే ఇక్కడ కేటీఆర్కు లైన్ క్లియర్ అవుతోంది అని కేసీఆర్ భావించి ఇలా చేస్తున్నారని చెప్తున్నారు. మోదీ వల్ల దేశమంతా నాశనం అయ్యింది అని చేస్తున్న కామెంట్స్ ఆ ప్లాన్లోనే భాగమని చెప్తున్నారు. టీఆర్ఎస్ అవినీతిపై కేంద్రం దృష్టి. తెలంగాణలో తాను అద్భుతమైన అభివృద్ధి చేశానని, ఇక దేశం కూడా తెలంగాణ మాదిరిగా అభివృద్ధి అవ్వాలి అని చెప్పి హడావిడి చేస్తున్నారు కేసీఆర్. అయితే బంగారు తెలంగాణ ఎక్కడ అయ్యిందో చెప్పాలని బీజేపీ ప్రశ్నిస్తోంది. కేసీఆర్ చెప్తున్న బంగారు తెలంగాణ అంతా పెద్ద నాటకం అని అంటుంది. తెలంగాణ వచ్చినప్పుడు కేసీఆర్ ఆయన ఫ్యామిలీ ఆస్తులెన్ని, ఇప్పుడెన్నని నిలదీస్తోంది. సీఎం అవినీతిపై కేంద్ర నిఘా సంస్థలు దృష్టి పెట్టాయని, త్వరలోనే ఎంక్వైరీ షురూ కాబోతుంది అని కొన్నాళ్ళుగా చెబుతూ వస్తోంది. ఈ విషయం తెలిసి కేసీఆర్ జాతీయ రాజకీయాలు అంటూ డ్రామాలు ఆడుతున్నారు అని బీజేపీ విమర్శిస్తోంది. ఇలా రాష్ట్రంలో బీజేపీని అదుపు చేస్తూనే కేటీఆర్ను సీఎం చేయాలని, తనపై చర్యలు తీసుకుంటే కక్ష సాధింపు అనేలా కవరింగ్ ఇవ్వాలని, ఒకే దెబ్బకు మూడు అనేలా ప్రశాంత్ కిషోర్ డైరెక్షన్లో కేసీఆర్ ప్లాన్ చేశారని అంచనా వేస్తున్నారు విశ్లేషకులు. హాయ్ ఫ్రెండ్స్, మా టుడే టుమారో యూట్యూబ్ ఛానల్ చూస్తున్నందుకు చాలా థ్యాంక్స్. మరిన్ని లేటెస్ట్ వీడియోస్ కోసం వెంటనే సబ్స్క్రైబ్ చేయండి. అలాగే ఈ బెల్ ని కూడా రింగ్ చేసేయండి. మా నోటిఫికేషన్స్ అన్ని మీ మొబైల్లో వస్తాయి. అలాగే మా వీడియోస్ మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, నచ్చకపోతే కామెంట్ చేయండి.